యాడికస్తది? ఆడవిళ్ళకైతే బతుకమ్మలు, పట్టు చీరలు, దుర్గాదేవి పూజ. మొగళ్ళకైతే కొత్త బట్టలు, ఆయుధ పూజలు. ఇక మనం అందరం కలిసి చుట్టాలతోని దావత్లు, జమ్మాకు పెట్టుడు, పాలపిట్టని చూసుడు, రావణ దహనం కార్యం చేసుడు, ఇదంతా యాడికస్తది. ఏడైనా ఇదే తీర్లుంటది. కానీ హైదరాబాద్లో దసరా అంటే ఒక్కటే యాడికస్తది. దసరా తెల్లారి దత్తన్న చేసే అలై బలై కార్యం గుర్తొస్తుంది. మరి ఎట్లా జరిగిందో ఈ తాప చూడండి. చూస్తున్నారా దత్తన్న అలా ఇవ్వాలా ఎట్లా అయిందో? ఎక్కడెక్కడోళ్ళని వాటుకొచ్చి ఎగిరిపించిండు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడా లేకుండా అందరినీ పిలుచుకున్నాడు. లీడర్లు, యాక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు బొచ్చడి మందే వచ్చిండ్రు. ఇక వచ్చిన వాళ్ళని వచ్చినట్టు నిండుగా అమరుకున్నాడు. గత 12 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి పండుగ కేవలం శరీరంతోనే కాకుండా మనసుతో కలవాలని ఖుషితోని పెద్ద మనిషి చేస్తున్న పండుగను చూసి వారేవా దత్తన్న అంటే దత్తననే పో అని అనుకున్నారు వచ్చిన వాళ్ళంతా. ఈ తాప కూడా వచ్చిండు గవర్నర్ నరసింహన్ సారు. మెడల మీదకెళ్ళి శాల్వ కప్పి కావులిచ్చుకున్నాడు. ఇక ముంతలలో అంబలి పోసి తాపిచ్చిండు మొదలు. నరసింహన్ సార్ మైక్ అందుకొని తెలుగు భాషలో దత్తన్నకు దండం పెట్టిండు. ఒక వేదికలో అందరి చూసేదాన్ని ఇది ఒక దత్తాత్రేయ గారు ఆర్గనైజ్ చేసే ఒకే ప్రోగ్రాంలో దొరుకుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ వచ్చి పాల్గొనేదానికి. తెలుగు ప్రజల ఆత్మీయ అనుబంధ ఆలింగన సామరస్యాన్ని సాగిస్తూ తెలంగాణ అభివృద్ధిని పూర్తి చేసేంత వరకు కూడా ఈ అలై బలై కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. దత్తాత్రేయ గారికి శత్రువు ఎవడంటే అతకారా అడ్రస్ కూడా దొరకదు మామూలుగా అని చెప్పని, ఎందుకంటే ఆయన అందరితో అంత మంచిగా ఉంటాడు. ఇక అంబాలు తాగిన లీడర్లు అంతా మున్ము పట్టి దత్తన్నను జమ్మిషెట్ ఎక్కించిండ్రు పొగడతలతోని. ఇక పాటగాడు గోరేటెంకన్న ఎగురుకుంటా చక్కటి రాగం అందుకున్నాడు. మంచు కన్నా మంచి మనసున్న దత్తన్న అలాయి బలాయి, దత్తన్న అలాయి బలాయి. ఇక పగటిల యాళ్లకు కమ్మటి దావత్ ఇచ్చిండు. నాటుకోడి కూర, యాట కూర, బోటి, చల్కాయ షోర్వా, పులావ్ బువ్వ, గట్కా, దప్పుడం, పచ్చి పులుసు, సర్వపిండి, సకినాలు, మలిత ముద్దలు, జొన్న రొట్టె, చేపలు, గుడాలు, బజ్జీలు. ఓ చెప్పుకుంటా పోతే నాకే నాలుక గుంజుతున్నది కానీ ఇట్లా తీరొక్క తెలంగాణ వంటలతోని దావత్ ఇచ్చిండు దత్తన్న. ఇక ఆటపాట అంటారా, గంగేడ్లు, డోలు దెబ్బలు, బాగోతులు, బతుకమ్మలు, బోనాలు, పెద్దమ్మలాటలు, లంబాడ డ్యాన్సులు, పులేశాలు. ఒక్కటారోండా పల్లెటూరును పట్టణానికి పట్టుకొచ్చిండు. ఆటపాటలతోని పొద్దుందాకా పుల్లు ఖుషి చేపించిండు. పెద్ద మనిషి ఏం తక్కువడా, ఏడ ఏది కనబడితే అడిగి పోయి దరివేసిండు. యాపకొమ్మలు పట్టుకొని సిగమూగుడు, పీకెలూదుడు, డోలు కొట్టుడు, కోలాటము. ఆఖరికి బిందెని మెడలేసుకొని దంచిడిచిపెట్టిండు. దత్తన్న దరువులన్నీ ఒక పారి చూడుండ్రి. కేసీఆర్ సారు, చంద్రాల్ సారు వస్తాడని అందరు ఎదురు చూసిండ్రు కానీ రాలేదు. నిన్ననే అమరావతి కాడ అలాయి బలాయి తీసుకున్న దానికంటే ఎక్కువ అనిపించినట్టున్నది ఇద్దరికి. ఇక అందరికి అలాయి బలాయి చెప్పిన దత్తన్నకు తీన్మార్ వార్తల తరపున మేము కూడా అలాయి బలాయి చెప్తున్నాం. దత్తన్న ఎప్పటికీ అట్లనే అలాయి బలాయి చేయాలని కోరుకుంటున్నాం.